అసలు ఫస్ట్ 3D స్టూడియో హైదరాబాద్లో ఇండియాలోనే స్టార్ట్ చేసింది తనే. సో మార్కెటింగ్ అసలు అవసరమే పడలేదు. యా మౌత్ టాకే సరిపోయింది అసలు లిటరలీ ఏం మార్కెటింగ్ చేయలేదు. కొత్త కాన్సెప్ట్ అంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్తే పిల్లలకి ఎండ వాన అవన్నీ డిఫరెంట్గా వెదర్ కండిషన్ సపోర్ట్ చేయవు, వాళ్ళు క్రాంకీ అవ్వడాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసం వై డోంట్ వి సెటప్ 3 డైమెన్షన్ స్టూడియో బేబీస్ కోసమే స్పెషల్గా అన్నట్టుగా స్టార్ట్ చేసిన స్టూడియో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో సాల్వింగ్ ఏ పర్పస్ ఈజ్ నెసెసిటీ ఫర్ ఎ బిజినెస్. అంటే ఒక్కరిది బిజినెస్ ఉంది అని అదే సేమ్ మీ సిమిలర్గా కాపీ చేయడం కాకుండా కొత్తగా థింక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ సాల్వింగ్ ఏ పర్పస్ దెన్ ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు. బిజినెస్లో అది మెయిన్ నేర్చుకోవాలి ఎవరైనా. ట్రూ. యాక్చువల్లీ ఓపెనింగ్స్కి మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరే పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు. చాలా మంది చెప్పడం ఏంటంటే ఒక మంచి శకునం లాగా ఫీల్ అవుతున్నామని చెప్పారనమాట. సో అది కూడా మాకు హ్యాపీగా అనిపించేది. నిజం. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి అలా చేస్తే ఒక మంచి శుభశకునం లాగా అనిపిస్తుంది అంటున్నారు. నిజం, అంతే కదా. ఇప్పుడు ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి అని అంటాం. అందులో ఇద్దరు సిస్టర్స్ కలిపి వస్తే నిజంగా ధనలక్ష్మి లేదా ఇంకొక విద్యాలక్ష్మి ఉంటే సరిపోయేదేమో. అంటారు లక్ష్మీ సరస్వతి, లక్ష్మీ పార్వతి అని చాలా మంది అంటూ ఉంటారు అనమాట మా కమెంట్స్లో కూడా.